పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో ఈరోజు ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుందనే చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా విపరీతంగా గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే చూసుకుంటే గత 2 నెలల్లో 2 సార్లు ఈరోజు వంట గ్యాస్ ధర పెరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన సామాన్యులపై విపరీతమైన భారం పడుతుందంటూ ఈరోజు సిపిఐ సంబంధించిన నేతలంతా కూడా ఆందోళన బాట పడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలోనే అసలు ఏం జరుగుతుందంటే వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా అసలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వైఖరి ఏ విధంగా ఉందంటారు? ప్రస్తుతం చూసుకుంటే ఈ ప్రతిసారి కూడా గ్యాస్ ధరలు, ఒకవైపు పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలేంటి? ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కనుసన్నల్లో ఏర్పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తాలూకు విధానాలు కానీ, ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రజల తాలూకా ఇబ్బందుల్ని ఇది చూసేటువంటి పరిస్థితి లేదు. కార్పొరేట్లకి ఒత్తాసు పలుకుతూ కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాసేటువంటి విధానం ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారికి అడుగులకు మడుగులెత్తడమే ఆయన తాలూకు పరిస్థితి. గతంలో మే నెలలో 4 దఫాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. అలాగే పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి మే నెలలో గ్యాస్ పైన, డొమెస్టిక్ సిలిండర్ పైన 50 రూపాయలు పెంచారు. 5 కేజీల సిలిండర్ పైన 50 రూపాయలు పెంచారు. అలాగే కమర్షియల్ సిలిండర్ పైన 3 దఫాలుగా పెంచి 3200 రూపాయలు చేశారు. 3200 రూపాయలు చేసి కమర్షియల్ సిలిండర్ చేసిన తర్వాత చిరు వ్యాపారులు, టీ దుకాణాలు నడుపుకునేటువంటి, చిన్న టిఫిన్ కొట్టు నడుపుకొని బతికేటువంటి చిన్న ప్రజలు చాలామంది కూడా వాళ్ళు వ్యాపారాలు మూసుకొని గ్యాస్ లేక కట్టెల పొయ్యి మీద టిఫిన్ అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో రోడ్డును పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ పెద్ద హోటళ్ళు ఉన్నాయంటే ఎప్పుడైతే గ్యాస్ ధర పెరిగిందో అక్కడ ఉన్నటువంటి భోజనం ధర విపరీతంగా పెంచి ప్రజల్ని విపరీతంగా దోపిడీ చేస్తున్నారు. అలాగే ఇవాళ డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం వలన ఇంటికేమో దీపం పథకం కింద ఇంటింటికి ఉచిత సిలిండర్ అని ఎన్నికల ముందు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అన్నారు. ఉచిత సిలిండర్లు అయితే ఇచ్చారా, సబ్సిడీ మాత్రం పూర్తి స్థాయిలో పడేటువంటి పరిస్థితి లేదు. సబ్సిడీ అయితే పడలేదు. రెండోది, ఓ పక్క సబ్సిడీ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓ పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగటం వల్ల ప్రజలకి కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఆర్థిక వనరులు పెరిగేటువంటి పరిస్థితి లేదు. కార్మికులకి కూలీ రేట్లు పెరిగే పరిస్థితి లేదు. కానీ ఈవేళ ధరలు పెరిగిపోవడం వల్ల అవి కొనుక్కునేటువంటి పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడుతుంటే ఈవేళ మేము చెప్తున్నాం, ఎద్దు పుండు కాకికి రుచంట. ఎద్దుకు పుండి తగిలి బాధపడుతుంటే కాకొచ్చి పొడుచుకొని తినేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఆర్థిక వనరులు పెరగక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇవాళ ధరల మీద ధరలు పెంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలను మరింత ఎక్కువ బాధపడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ మేము చెప్తున్నాం, ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారు ప్రజలను ఇబ్బంది పెడుతూ, రాష్ట్రంలో ఆయన చెప్పు చేతల్లో బతికేటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కనీసం ధరలు పెరుగుతున్నాయి, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బతకాలని అడిగేటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడున్న పాలకులకు మాత్రం లేదు. మేము సిపిఐగా మేము అడుగుతున్నాం, రాష్ట్రంలో మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఇదేనా అని అడుగుతున్నాం. అంటే మీకు ఈ విధంగా మీరు గిఫ్ట్ ఇస్తున్నారు. మేము చెప్తున్నాం, రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ఈ ప్రజలే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలేంటి దీన్ని? ఇవాళ ప్రభుత్వాలు ఓట్లు వేసినప్పుడు ఒక మాట, అయిపోయినాక వడ్డీ ఎక్కి తెప్ప తగలబెట్టినట్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇంకేదంటే ఓట్లు వేసిన పెదలను ఆదుకునే బాధ్యత మీకుంది. ఆదుకోకపోగా ఈ పెదలను రోడ్డు మీద పడేశారు. ఇవాళ సామాజిక కార్మికులు బతకడానికి ఈ రేట్ల మీద చాలా ఇబ్బంది పడిపోయి చిన్న చిరు వ్యాపారులు అందరూ కూడా ఇవాళ రోడ్డు పడిపోయారు. అలాగే అక్కడ మోడీ ఏది చెప్తే కూటమి ప్రభుత్వం అదే తప్ప ఈ పెదలు ఓట్లేసి గెలిచి గద్దెని ఎక్కినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఈ పెదల మీద విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా ఈ ప్రజలను నానా ఇబ్బందులు పెడతారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏవాటిగానే కళ్ళు తెరిచి ఈ సామాన్య ప్రజలు ఆదుకోవాలని మేము సిపిఐగా ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం మీద కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ఈరోజు తీవ్ర స్థాయిలో ఒకవైపు రేట్లు అయితే పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సామాన్యుడికి అయితే ఈరోజు నడ్డి విరిచే కార్యక్రమాలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు
ఏదైతే సిలిండర్ని ఒక వంట మహిళ ఇప్పుడు ఏదైతే తల్లి వంట వండుతుందో వంటలో నుంచి అక్కడ వంటింటి నుంచి బయటకు వచ్చి నెత్తిన సిలిండర్ పెట్టి మా మీద ఈ గ్యాస్ బండ్ బరువు మోపుతున్నారంటూ కూడా ఒక వినూత్నంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒకవైపు మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ యొక్క ఫోటోలను పెట్టి కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ట్యాక్సీలు తగ్గిస్తే ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో తక్కువకే దొరుకుతుంది. కానీ ఇక్కడ కూడా రేట్లు విపరీతంగా బాగుతున్నారు, ట్యాక్సీలు బాగుతున్నారు. ఈ కారణంగా పూర్తిగా సామాన్యుడికి అయితే అందవలసినటువంటి స్థాయిలో ఏ ఒక్క వనరులు కూడా అందకపోవడంతో మరింత కుదేలు అవుతున్నారంటూ కూడా మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా కనుక కొనసాగితే ఖచ్చితంగా రానున్న రోజులు ప్రజలు మీకు తగ్గ బుద్ధి చెప్పే రోజు అయితే ఖచ్చితంగా దగ్గర పడుతుందంటూ కూడా మరొక ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాడిత్ రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.